సంక్రాంతి పండగకి హైదరాబాద్ మహానగర వాసులు స్వస్థలాలకు పయనమవుతున్నారు. ప్రధాన రహదారులపై రద్దీ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ఎంజీబీఎస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి సంబరాలు పల్లెల్లో జరుపుకునేందుకు ప్రజలంతా కూడా పల్లెబాట పట్టారు. మనం ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి దాదాపు అటు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఇక్కడ నుంచే బస్సులు బయలుదేరుతూ ఉంటాయి. మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రదేశాలన్నిటికీ కూడా ఇక్కడ నుంచి బస్సులు బయలుదేరుతుంటాయి. ప్రస్తుతం మనము సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, మణుగూరు పాయింట్ల దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి తమ సొంతూళ్ళకు వెళ్లేందుకు ప్రయాణికులైతే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కోసం అయితే బస్సులు కూడా వచ్చి ఉన్నాయి. అదే ఉదయం నుంచి ఈరోజు తెల్లవారుజాము నుంచే ప్రజలంతా కూడా తమ సొంతూళ్ళకు వెళ్లేందుకైతే క్యూ కడుతున్నటువంటి దృశ్యాలు మొదటి నుంచి మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు పాఠశాలలకు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో తల్లిదండ్రులు, పిల్లలు వాళ్ళంతా కలిసి తమ సొంతూళ్ళలో సంక్రాంతి పండుగను, సంబరాలను ఘనంగా జరుపుకునేందుకైతే ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలామంది కూడా భారీ ఎత్తున తరలి వెళ్తున్నారు. ఇక ఖమ్మం సైడ్ వెళ్ళే వాళ్ళైతే ఖమ్మం అటువైపు విజయవాడ వైపు వెళ్ళే వాళ్ళు కూడా భారీ ఎత్తున ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ ఎంజీ బస్టాండ్ నుంచి అయితే ఎక్కువ శాతం ఏపీకి వెళ్ళేటువంటి ప్రయాణికులు. మేడం, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? భద్రాచలం అండి. ఎట్లా ఉంది? మేము 1 అవర్ క్రితం వచ్చాము. బస్సెస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఫెసిలిటీస్ ఉందండి, క్రౌడ్ ఉంది. థ్యాంక్ యూ. చాలా రష్ ఉంది, వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. రష్ అయితే, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్తున్నారు. దాదాపు అరగంట నుంచి 30-35 నిమిషాల మధ్యలో అయితే బస్సులు అయితే వస్తున్నాయని చెప్తున్నారు. అయితే మొత్తానికి టీజీఎస్ఆర్టీసీ అయితే దాదాపు 6430 పైచిలకు ప్రత్యేక బస్సులను అయితే నడిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ వైపుకి అయితే 1000 పైచిలకు బస్సులను నడిపిస్తుంది. విజయవాడ రూట్లో కావచ్చు, విశాఖపట్నం రూట్లో కావచ్చు, రాజమండ్రి, కాకినాడ, తణుకు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇటువంటి ప్రాంతాలకు కూడా ఈ ప్రత్యేక బస్సులను అయితే నడిపిస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ కోసం అయితే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సులు ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. అన్రిజర్వ్డ్ ప్రయాణికుల కోసం, అంటే అప్పటికప్పుడు వచ్చి ప్రయాణం పెట్టుకుని నేరుగా వచ్చి బస్సులు ఎక్కే వాళ్ళ కోసం కూడా బస్సులను సిద్ధంగా ఉంచామని కూడా చెప్తున్నారు. ఈ ప్రత్యేక బస్సులతో పాటు సాధారణంగా నడిచేటువంటి బస్సులు కూడా యథావిధిగా నడుస్తున్నాయని, సాధారణ బస్సులు అయితే మహాలక్ష్మి మహిళలకు ఉచిత రవాణా పథకాన్ని కూడా తెలంగాణలో అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళని అడుగుదాం. మేడం, ఎక్కడికి వెళ్తున్నారండి? ఎట్లుంది రష్? చాలా ఉంది. భద్రాచలం వెళ్తున్నాం మేము, హాలిడేస్లు కదా పిల్లలకి, అన్ని 2 డేస్ గురించి ట్రిప్ వేసాం అన్నట్టు. లేదు, మామూలుగా టూర్కి వెళ్ళేసి వద్దామనేసి. వాళ్ళందరూ కూడా తమ ఊర్లో ఫెస్టివల్ను ఘనంగా జరుపుకోవాలని కూడా వెళ్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే పల్లెల్లో అయితే పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, అక్కడైతే చుట్టూ బంధువులతో ఈ సంక్రాంతి పండుగను అయితే ఘనంగా జరుపుకుందామని అందరూ కూడా పిల్ల పాపలతో సెలవులు రావడంతో వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. ఈ ఒకవైపు విద్యాసంస్థలకు సెలవులు, మరొక వైపు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఈ సెకండ్ సాటర్డే కావచ్చు, ఆదివారం కావచ్చు రావడంతో రద్దీ అయితే ఎక్కువగా నెలకొంది. ప్రస్తుతం అయితే ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి ప్రయాణికుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. ఇక్కడ తాజా పరిస్థితులు. అవుట్ యూ.